అందరికీ జై శ్రీరామ్. డే 1లో అయితే దాదాపు నేను 490 కిలోమీటర్లు అయితే రైడ్ చేశాను. మేము నైట్ అయితే స్టే చేసామని చెప్పా కదా. ఆ పెట్రోల్ బంక్ పేరు వచ్చి శ్రీరామదత్త పెట్రోల్ బంక్. అది కర్నూలు దగ్గర 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు పెట్రోల్ బంక్లో స్టే ఇచ్చిన బ్రదర్ పేరు వచ్చేసి, ఆ బ్రదర్కి అయితే థ్యాంక్స్ చెప్పేసి నా రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి చూడండి, ఇది పొలాల్లో పని చేయడం ఎలా ఉందో ఆవులతో. మన చిత్తూరు డిస్టిక్ సైడ్ అయితే ఇవి చాలా రోజుల నుంచి కనపడడం లేదు. చాలా రోజులైంది ఇలా చూసి. ఇప్పుడంతా ట్రాక్టర్లతోనే వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎంట్రన్స్లో టిఫిన్కి అయితే స్టాప్ చేసి మేమైతే 2 ఇడ్లీ 2 వడ లెమన్ రైస్ ఇచ్చి పడేసి మంచిగా చాయ్ కొట్టేసి రైడ్ అయితే స్టార్ట్ చేసాము. హైవేలో వెళ్తుంటే సూర్యదేవాలయం కనిపించింది. బైక్ పక్కన పార్క్ చేసి దండం పెట్టేసుకునేసి బయలుదేరేసాము. నా బైక్ సిఎన్జి అయిపోవడం వల్ల సిఎన్జి కొట్టించడానికి అయితే వచ్చాను. సిఎన్జి ఎలా కొడతారో, సిఎన్జి బైక్కి సిఎన్జి ఎలా ఫిల్ చేస్తారో ఒకసారి చూడండి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకి 96 రూపీస్ ఉంది. మనకి ఆంధ్రాలో వచ్చి 83 రూపీస్ ఉంది. వాళ్ళ ట్యాక్స్ని బట్టి ఇక్కడ సిఎన్జి అయితే రేట్స్ ఉంటాయంట. మనమైతే సిఎన్జి ఫిల్ చేసుకునేటప్పుడు మిడిల్ స్టాండ్ వేసి సిఎన్జి ఫిల్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం సిఎన్జి ఫిల్ చేసేటప్పుడు దాని దగ్గర అయితే ఉండకూడదు, దూరంగా వెయిట్ చేయాలి. సిఎన్జి ఫిల్ అయిన తర్వాత నార్మల్గా తీసేసి సిఎన్జి అయితే ఈ విధంగా ఫిల్ చేస్తారు. నాకు వచ్చేసి సిఎన్జి 146 రూపాయలు అయితే పట్టింది.